హాయ్ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఇంకా నాలాగైతే నిన్నటిదండి. నిన్నేంటంటే నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు చందనకైతే వెళ్ళాననమాట షాపింగ్ మాల్‌కి. ఇంకా వెళ్ళేసి ఇక్కడేమో 2 నల్లపూసల దండలు, రోల్డ్ గోల్డ్ ఉంటాయి కదండీ! అవి తెచ్చుకున్నాను. ఇంకా ఒకటేమో సరుడనమాట. యాక్చువల్‌గా అయితే నాకున్నాయి కానీ ఇంకా కొన్ని బ్యాంక్‌లో ఉన్నాయన్నమాట. బ్యాంక్‌లో గూడా ఏంటి లాకర్ కాదండి. అప్పు అవసరమయ్యి పెట్టాననమాట. అప్పు అంటే ఇంకా పిల్లల చదువుల కోసమని, ఇంకా ఆ తర్వాత నా సాలరీ కూడా సరిపోదు వీటన్నిటికనేసి నేను పెట్టేసాననమాట. కొన్నైతే ఇంకా చెప్తాలేండి అమ్మేశాను. కొన్నైతే ఇంకా అలా ఉంది నా పరిస్థితి. ఇంకా ఇదిగోండి ఇలాగా ఈ 2 దండలు అలాగే సరుడైతే తీసుకున్నాననమాట. ఇంకా నేనేంటంటే యాక్చువల్‌గా ఎప్పుడు కూడా నేను ఇలాగ వేసుకోనండి. లేకపోయినా గానీ కామ్‌గా ఉంటాను. కానీ ప్రెజెంట్ అయితే వేసుకోవాల్సొచ్చింది. ఎందుకంటే మాకు ఒక చిన్నది కాదు ఫంక్షన్ అనమాట. పూర్వ విద్యార్థులు మేళా అనమాట. అంటే గెట్ టుగెదర్ అండి. గెట్ టుగెదర్ అంటే మా 10థ్ క్లాస్ ఫ్రెండ్స్‌ని కలుస్తున్నాను. నెక్స్ట్ వీక్ అనమాట. సారీ అండి. ఈ సండే 25థ్. ఇంకా దానికోసం అని చెప్పని ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచో కలవలేదు నేను. వాళ్ళు ఆల్‌మోస్ట్ 5 టైమ్స్ ఏమో కలుసుకున్నారంట వాళ్ళు. ఇంకా ఇప్పుడేమో కుదిరింది. ఇంకా గెట్ టుగెదర్ పెట్టడానికి. ఇంకా దానివల్లేంటంటే నా వాళ్ళకేంటంటే నా కాంటాక్ట్ నంబర్ అప్పుడంతా అవైలబుల్‌లో లేదు. నేనేంటంటే ఒకసారి మా ఊరికి వెళ్ళాను. సంక్రాంతికి వెళ్ళాను. ఇంకా అప్పుడు కలిసారనమాట. ఫ్రెండ్ కలిస్తే మా ఇంటి పక్కన అబ్బాయనమాట. ఇంకా ఆ అబ్బాయి ఏంటంటే నంబర్ తీసుకొని నాది గ్రూప్‌లో యాడ్ చేశాడు. చెప్పాడు మేము మీ నంబర్ కోసం చాలా అంటే చాలా సెర్చ్ చేసాం కానీ మాకు కుదరలేదు. మా సొంత అన్నయ్య మా ఊర్లో ఉన్నాడండి. అయినా గాని మా అన్నయ్య అడిగారంట. ఇవ్వలేదంట. ఎందుకంటే అసలకి ఎలాగుంటాయంటే మా బంధాలు అలాగుంటాయనమాట. చెప్తాలెండి. ఇంకా నాకేంటంటే ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామంటే నాకు టైం కుదరట్లేదు. ఇదిగో ఈ గెట్ టుగెదర్ తర్వాత మళ్ళా మ్యారేజ్ గూడా ఉంది. ఈ మంత్‌లోనే ఈ నెక్స్ట్ మంత్‌లో అలా అనమాట. ఇంకా అలాగండి. ఇంక సరే అని చెప్పనేసి ఇంకా అవైతే తెచ్చుకున్నాను నేను. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. వీటన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారా? మళ్ళా నా దగ్గర ఒక చిన్న రింగ్ ఉంటే అది ఇంక పెట్టేసి మనీ తెచ్చుకొని ఇంకా ఇద్దండి. ఇవైతే చికెను పిల్లలకైతే అసలు ఇంట్లో ఏం లేవనమాట. ఇంక ఇవన్నీ తెచ్చుకోవాల్సొచ్చింది. అట్లా ఉంటదండి నా పరిస్థితి. ఎప్పుడు ఎలా ఉంటదో కూడా చెప్పలేను. అలా అనమాట. ఈ మంత్ అయితే నాకు బడ్జెట్ అయితే నన్ను మించిపోయింది. ఎందుకంటే ఇది సమ్మర్ కదా! ఇంకా కరెంట్ బిల్లులు హెవీ. తర్వాతొచ్చి పిల్లలకి బర్త్‌డే వచ్చింది. ఇవన్నీ చేయటంలో బడ్జెట్ అయితే టపటపా ఎగిరిపోయింది. ఈ మంత్ అయితే నాకు. నెక్స్ట్ మంత్ అయితే చెప్తానండి. ఇంటి బడ్జెట్ ఎంతయిందనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అలా అనమాట. వెళ్ళేసి చికెను, పాలు గూడా ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 4 డేస్ నుంచి పిల్లలకి లేవు. వీళ్ళేంటంటే పాలు లేనప్పుడే పాలడుగుతారు. పాలున్నప్పుడంతా అడగరనమాట. ఏదేమైనా పిల్లలు గదండీ! పిల్లలింక అలాగే ఉంటారు కదా! అలా అనమాట మా పిల్లలైతే. ఇంకా ఇక్కడేమో చూసారా మా ఇల్లు ఎలా ఉందో. ఇవన్నీ ఏంటంటే మార్నింగ్ వంట చేశాను గదా! అవన్నీ ఇంక అక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను నేను. అది కూడా కాకుండా పిల్లలు గూడా హాల్ అంతా అయితే భయంకరంగా ఉందండి. వచ్చి రాగానే హాల్ చిమ్మేసి ఆ తర్వాత పడుకున్నాను కాసేపు. పడుకున్నా గానీ కొంచెం ఈరోజేంటంటే లేట్‌గా లేచాననమాట. లేచిన తర్వాత పాలకి అలాగా నేనైతే పాలేమో కేంద్రంలోనే పోసుకొస్తానండి. ఇంకా అలాగనమాట. ఇక్కడేమో పాలు ఇవన్నీ పప్పు కొంచెం ఉండింది. మార్నింగ్ ముద్దపప్పు చేశాను కదా! అది షూట్ చేయలేదండి. హడావిడనమాట. మార్నింగు రసము, ముద్దపప్పు చేశాను నేను. నాకు ముద్దపప్పు అంటే చాలా ఇష్టమనమాట. అయితే పప్పు గూడా కొంచెం మిగిలింది. దాన్ని కొంచెం వేడి చేసేసి ఇప్పుడు నేనేంటంటే చికెన్ తెచ్చాను గదా! చికెన్ ఫ్రై చేస్తాంలే అని చెప్పని రసము, ముద్దపప్పు ఇవి 2 అయితే పక్కన పెట్టేశాను. ఇంకా కూర గూడా ఏంటంటే రసం ఉంది కదా! ఫ్రై చేసుకున్నామంటే ఆ రసంలోకి తినొచ్చులే అని చెప్పనేసి ఇంకా అలా అనమాట. ఇద్దండి పాలేమో కాగబెట్టేస్తున్నాను. పాలు ఈ సమ్మర్ కదండీ! మనకి వర్షం పడినా గాని ఉబ్బేస్తుంది భయంకరంగా. మళ్ళా వచ్చి రోహిణి కార్తీ స్టార్ట్ అవుతదంట. 25థ్ మరి ఎంతో ఎప్పుడో కరెక్ట్‌గా తెలీదు. ఇక్కడ చూసారా మా పెద్ద బాబయితే మా లక్కీ అయితే కుండలో అయితే నీళ్ళైతే పెట్టాడు. ఇంకా అవి కొంచెం చల్లగా ఉన్నాయి. ఇంకా అవి తాగాను నేను. ఫ్రిడ్జ్‌లో వాటర్ మేము పెట్టుకోమండి. పిల్లలకి గూడా అయితే అలవాటు చేయను. వాళ్ళు తాగుతానంటారు కానీ నేనింక ఇవ్వననమాట వాళ్ళకి. వద్దని చెప్పేస్తాను. నార్మల్ వాటర్ ఏం తాగండి గానీ ఫ్రిడ్జ్ వాటర్ వద్దులే నాన్న అని చెప్తాను. ఇంకా చికెన్ చూడగానే మా పిల్లలకైతే
1000 వోల్ట్ ఏమంటారు 1000 వోల్టేజ్ వెలుగైతే వచ్చిందనమాట వాళ్ళకి. అలా అనమాట. పాపం చికెను తిని గూడా చాలా రోజులవుతుందిలెండి. ఈ మధ్య నేను తేవట్లేదు. చేపల ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. మొన్న వెళ్ళాం కదా! ఫంక్షన్‌లో తిన్నాం కానీ ఏదేమైనా గానీ మనము బయట తినేదానికి, ఇంక మనం ఇంట్లో తెచ్చి తినుకునేదానికి తేడా ఉంటుంది గదా! ఈడిని మించిపోయింది ఆ డ్రాయర్ అయితే. మా వాడు ఎప్పుడు లావొస్తాడో ఏమో! సన్నగా ఉంటాడండి మా విక్కీ అయితే. ఇంకా అలా అనమాట. ఇక్కడేం పాలు గూడా పొంగొచ్చేసాయి. ఈయనొచ్చేసి "నాకీ కప్పు కావాలి" అంటూ అడిగాడు. ఇంక సరే అని చెప్పి వాడికి ఆ కప్పు ఇక్కడేమో 4 కప్స్ ఉన్నాయి గదా! మాకో పేయిన్ గెస్ట్ కూడా వచ్చాడనమాట. ఇంక అలా ఉంటదండి. అసలే నాకే ఇదిగా ఉంటే ఇంక దానికి తగ్గట్టుగా అంటల్లా అలా అనమాట. ఏం చేద్దామండి అలా ఉంటది టైమనేది. చూద్దామండి అసలు పరిస్థితులు అసలెలా ఉంటాయి ఏంటో అర్థమే కావట్లేదు. ఇంకా వాడికైతే మా విక్కీకైతే పాలు మామూలు పాలైతే కల్పించాను. ఇంక మేము ముగ్గురం ఏంటంటే, మా లక్కీ ఏంటంటే ఆయనకి కలర్‌ఫుల్‌గా ఉండాలి. లేకపోతే తాగడనమాట. విక్కీ అయితే మామూలు పాలైనా గాని చక్కెర వేసి ఇచ్చినా గాని తాగేస్తాడు వాడు. ఫస్ట్ అయితే వాడికైతే పాలు పోసి పక్కనైతే పెట్టేసాననమాట. ఇంక దీన్నేంటంటే మా లక్కీని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టినాన. కొంచెం చల్లగా చల్లగా అవుతాయి కదండీ! అప్పుడు తాగుతాడులే వాడని చెప్పని వాడిని ఫస్ట్ అయితే అక్కడికి తీసుకెళ్ళమని చెప్తున్నాను. ఇంకా తర్వాత మేము ముగ్గురం అయితే ఇద్దండి కాఫీ అయితే కలుపుకొని వన్ బై వన్ అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట వీళ్ళు. ఇంకా అలాగనమాట. వీడిని గూడా ఏంటంటే తీసుకెళ్ళిపోయాడు కదా! ఇక్కడేంటంటే చక్కెర గూడా అండి ఒక గ్లాస్‌లో పోసుకొనొచ్చాను. ఎందుకంటే చక్కెర ఏంటంటే వీళ్ళకి తెలియకుండా దాసిపెట్టేస్తున్నాను. నేను డ్యూటీకి వెళ్తాను కదండీ! ఆ చక్కెర గూడా తినేస్తారనమాట. చుట్టూ చల్లేసి చక్కెర గూడా తినేస్తారు. చక్కెర అయిపోయిన తర్వాత మళ్ళా ఉప్పు. ఉప్పు ఎవరు తింటారంటే మా విక్కీ ఉన్నాడు కదండీ! వాడైతే ఉప్పు తింటాడనమాట. ఇంకా అలాగా ఇద్దండి వీళ్ళందరికైతే పోసేసి లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనం గూడా అయితే కాఫీ అయితే పోసేసుకొని, ఇంకా లైట్‌లయితే ఆపేసుకొని, ఇంక నేనైతే వెళ్ళేసి కాఫీ తాగి అలా రిలాక్స్ అయ్యి, ఈలోపేంటంటే చికెన్ గూడా పొయ్యి మీద పెట్టేసాను కదా! అది కూడా అయితే ఉడికిపోయింది. నేనెప్పుడు గూడా చికెన్ అయితే ఉడకబెట్టేస్తానండి. ఆ తర్వాత బాండీలో పెట్టేసి కారప్పొడైతే లేదు. ఈసారేంటంటే నేను ఇది పచ్చిమిర్చితోటి చేద్దామనుకుంటున్నాను. పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డలు ఈ 3 వేసి మిక్సీ అయితే పట్టాననమాట. అసలు దీంట్లో ఏంటంటే హైలైట్ ఆనియన్స్ ఏయటం మర్చిపోయాను. యాక్చువల్‌గా ఆనియన్ ఏద్దాం అనుకున్నా గానీ ఇంకేంటంటే లేట్ అయిపోతుందనమాట. పిల్లలకేమో ఆకలేస్తుంది. ఇంకా దానివల్లేంటంటే నేను ఆనియన్స్ ఏయటం అయితే మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది. ఇదేంటంటే పచ్చివాసన పోయేదాకా బాగా ఏగాలి కదా! అందువల్లేంటంటే దీన్ని ఆయిల్‌లో అయితే వేయించేస్తున్నానండి. ఇదిగోండి తర్వాతేంటంటే ఇంకా ఆనియన్స్ గూడా వేశాననమాట. ఇంక ఏగిపోతాయి కదా! అంతలో దీంట్లో ఏంటంటే కొంచెం వేగిన తర్వాత కూడా చికెనేస్తాం కాబట్టి దాంతో పాటు ఇవి గూడా మగ్గిపోతాయి గదా! అని చెప్పని ఇంక త్వరగా కట్ చేసేసి ఆనియన్స్ అయితే వేశాననమాట. ఏదైనా గాని ఆనియన్స్ ఏస్తే ఆ స్మెల్ బావుంటుంది కదా! ఆ టేస్ట్ గూడా బాగొస్తుంది. ఇంకా అలాగనమాట. అలా అయిపోతుందండి. ఇంక మతిమరుపు ఇంక అన్నీ వస్తాయి మా పిల్లలతో పాటు. వీళ్ళిద్దరు అంటే ఇంక గోల గోల చేస్తూ ఉంటారు. తర్వాతేమో పిల్లలిద్దరైతే స్నానానికి గూడా ఎళ్ళండి నాన్న అని చెప్పాను. పెద్ద బాబు చిన్నోడికి గూడా ఒక్కోసారి నేను చేపియరా అంటే చేపిస్తాడు. లేదంటే నేనే చేపిస్తాననమాట. 4 ఇయర్స్ వచ్చేసాయి కదా! ఇంకా వాళ్ళకి ఓన్‌గానే నేర్పించేస్తానండి ఆల్‌మోస్ట్ ఆలు. ఇంకా ఇదిగో ఇవన్నీ ఏగిన తర్వాత ఇంకా దీంట్లో ఏంటంటే ఇదండి చికెన్ గూడా అయితే వేసేసాను. చికెన్ గూడా అయితే బాగా కుక్ అయిపోయిందండి. ఇంకా అలాగనమాట. అలా చేస్తూ ఉంటాను పనులైతే. ఇంక మేమైతే అలాగా గెట్ టుగెదర్‌కైతే మీట్ అవ్వాలనుకుంటున్నాము. ఇంక అందుకని ఇవన్నీ మా మాదేంటంటే ప్రకాశం జిల్లా అనమాట. నేనుండేదేమో ఇక్కడ సూలూరుపేట. ఆల్‌మోస్ట్ సూలూరుపేట అంటే చెన్నై బోర్డర్‌లో ఉంటాను నేను. ఇంకా అలా అనమాట. అయితే లాంగ్ జర్నీ అండి. ఇంక దీనికోసం నేనేంటంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడేంటంటే సాటర్‌డే అక్కడ స్టే అయ్యేసి ఇంకా సండే అనమాట. సండే రోజు ఇంక అక్కడి నుంచి నెల్లూరు నుంచి అక్క వాళ్ళ ఊరు నెల్లూరండి. ఇంక అక్కడి నుంచి మూవ్ అయిపోతాననమాట. ఇంక అలాగా నాకేమో ఎళ్ళాలని లేదు. మళ్ళా ఏమో ఇంకా ఫ్రెండ్స్ కదండీ! కలుస్తున్నాం కదా! ఇంకా వెళ్ళాలని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెజెంట్ నా పరిస్థితి బాలేదు. అయినా గాని నా పరిస్థితితోటి ఏం పని ఫ్రెండ్స్‌నయితే కలుస్తాం కదా! అన్నట్టుగా అయితే బయలుదేరుతున్నాననమాట నేను. ఇంక ఫ్రెండ్స్ అంటే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఫోను జేశారు. రా అమ్మాయి అంటూ ఉంటే, ఇంక వాళ్ళేంటంటే, "ఇంక రండి బావుంటుంది" అని చెప్పని అంటూ ఉన్నారు. ఇంక సరే అని చెప్పని
కలుస్తాంలే అని చెప్పనేసి డిసైడ్ అవుతున్నాననమాట. ఇంకా ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను. ఇంకా వెళ్ళేటప్పుడేంటంటే మా లక్కీనైతే తీసుకెళ్తాను. విక్కీని అక్క వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాను. వాడు అల్లరండి. వాడు అల్లరి గాని లేకపోతే వాడిని కూడా తీసుకెళ్ళొచ్చు. వాడు ఇయర్ గాని అయిపోతే ఫిఫ్త్ ఇయర్ వస్తుంది కదా! అప్పుడన్నా కొంచెం అల్లరి తగ్గచ్చేమో అనుకుంటున్నాను. చాలా అల్లరి చేస్తున్నాడండి. అసలు చిన్న అల్లరి చేయట్లేదు విక్కీ అయితే. ఇంకా అలా అనమాట. ఇంకా చికెన్ గూడా అయితే అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్‌గా దీంట్లో ధనియాల పొడి, ఇంకా కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకున్నాను. ఇంకా రైసు, అలాగే ఇదండి ముద్దపప్పు, రసము, ఇంకా ఆ తర్వాతయితే చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై చాలా బాగొచ్చిందండి. కారం గూడా ఎక్కువ అవ్వలేదు. చాలా బావుందనమాట. ఇంక ఇదేనండి నా లాగు. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం కాదండి చాలానే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ఎవరు కూడా లైక్ అయితే ఇవ్వట్లేదు. లైక్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళకి.